ప్రార్థన చేసుకున్నాంటే, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కన్న తండ్రి దేవా, మరో దినాన్ని మా జీవితాల్లో అనుగ్రహించి ఈ సాయం వేళ మీ నామాన్ని స్తుతించి గణపరిచి ఈ భాగ్యాన్ని మా అందరికీ దయచేసినందుకే వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇది కేవలం మీ కృపను బట్టే జరిగినది తండ్రి దేవా. మరి దీనిని గుర్తించిన వరముగా మా బ్రతుకులు ఉండగట్లు సహాయం దయచేయండి. మీ వాక్య జ్ఞానంలోనికి వెళ్ళుచుంటుండగా సహాయం దయచేయండి. ఏదైతే విని దేవా మీ పిల్లలు మారాలని ఆశపడుతున్నారో ఆ మాటలనే నా నోటి నుండి పలికించండి. వినివారు మారాలని ఎలాగైతే ఆశించి బోధిస్తున్నామో అలాగే బోధిస్తున్న మేము కూడా ఆ మాటల్ని విని మమ్మల్ని మేము సరిచేసుకునేలాగా సహాయం చేయండి దేవా. ఒట్టివరము తండ్రి, మీ జ్ఞానంతోనూ సంయోచితమైన జ్ఞానంతోనూ పరిశుద్ధాత్మ సహాయంతోనూ దేవా మమ్మల్ని నడిపించవలసిందిగా మమ్మల్ని వేడుకుంటూ మరొకసారి మీరు చేసిన మేళ్ళంటిని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటూ ఈ తరగతంతట్లో మీరే తోడుగా ఉండి మీకు మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని నడిపించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామన్న ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మరలా ఒక వారం తర్వాత ఇలా మనందరము కూడుకొని దేవుని వాక్కులను ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఈ రోజున్న సమాజంలో అందరం ఏది వాడుతున్నాం? వాట్సాప్ వాడుతున్నాం కదా. వాడిన వారు ఎవరు ఉన్నారు? వాట్సాప్ వాడుతున్నాం, ఫేస్బుక్ వాడుతున్నాం, ఇంకా ఏవేవైతే ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఉన్నాయో అన్నిటినీ మనం వాడుతున్నాం. వీటిని వాడుతున్న మనం ఒక విషయాన్ని ఖచ్చితంగా గమనించవచ్చు. ఏంటంటే అది ఒక ఇన్ఫర్మేషన్ మనకి రాగానే, అంటే ఒక జ్ఞానయుక్తమైన సంగతి మనకి వాట్సాప్లో కనబడుతుంది. ఇలా వచ్చింది అనగానే 10 మంది మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ మనకు పాస్ చేస్తారు. గమనించారు ఎప్పుడైనా? ఒక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది అని అనుకోగానే వెంటనే ఒక 10 మంది మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ మనకు పాస్ చేస్తారు. అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎంత ఫాస్ట్గా ప్రపంచవ్యాప్తంగా మూవ్ అవుతుందన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఇన్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్గా పాస్ అవుతుంది. అయితే పాస్ అవుతున్న ఇన్ఫర్మేషన్ని గ్రహించడానికి బదులు దానిని షేర్ చేయడానికే మనిషి తాపత్రయపడుతున్నట్టు కనబడుతుంది. అందుకనే కదా ఒక మెసేజ్ రాగానే ఇంకా టైం లేదు, వెంటనే వచ్చేస్తాయి. వెంటనే అదే మెసేజ్ని మనం వెంటనే చూడగలుగుతున్నాం. అంటే మినిమం ఆ మెసేజ్ వచ్చినందుకు దాన్ని చదువుతున్నారా? దాన్ని గ్రహిస్తున్నారా? ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి ముందు నీ హృదయంతో లేకపోతే మన హృదయంతో దాన్ని షేర్ చేసుకుంటున్నావా? ఆలోచించండి. షేర్ చేయాలి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాం, కానీ నీకు షేర్ అయిన ఆ ఇన్ఫర్మేషన్ని నీ హృదయానికి చేరవేస్తున్నావా? అందుకే చూడండి, పాస్ చేస్తాం, కొంతకాలం అయిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ పంపించాడు అని మళ్ళీ ఆలోచిస్తాం. అవునా కాదు? మళ్ళీ రోజు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని ఆలోచిస్తాం. ఎందుకు ఆ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందని ఎందుకు ఆలోచిస్తున్నాం? అది ఎవరికి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి ఆలోచించేవి తప్పితే దేనితో షేర్ చేసుకోవడానికి ఆలోచించలేదు. నా హృదయముతో దాన్ని షేర్ చేసుకోవడానికి ఆలోచించలేదు. అందుకే చాలా విషయాలు మనకి వస్తున్నా, మన గ్రహింపును దగ్గరకు వస్తున్నా వాటిని ఏం చేస్తున్నామంటే పక్కవాడికి పాస్ ఆన్ చేయాలని చూస్తున్నామే, కానీ మనమే దానిని పాస్ ఆన్ చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయట్లేదు. అందుకే చాలా విషయాల్లో మనం మతిమరుపు కలిగిన వారముగా ఉన్నాం. ఏమండి? అన్నీ మన దగ్గరికి వస్తున్నాయి, మనకు తెలియజేయడానికే మన దగ్గరికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది, కానీ మనం దానిని మరిచే వారముగా ఉన్నాం. ఎందుకంటే దాన్ని పక్కవాడికి పంపించాలన్న ఆతృత మనకి ఎక్కువ ఉంది, కానీ మన హృదయానికి దాన్ని తీసుకోవాలన్న ఆతృత మనకి లేకపోయింది. రైటా రాంగా? రైటేనా? కనుక బైబిల్ ఏం చెబుతుంది అని మనం చూడగలిగితే, బైబిల్ ఏం చెబుతుందంటే ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడానికి ట్రై చేయక, అంటే జ్ఞానయుక్తమైన సంగతులు తెలపడానికి లేకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయక, ఆ సంగతులలో దాగి ఉన్న దానిని గ్రహింపునకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి అని అంటుంది. నిజమేనా కాదా? వాస్తవమా కదా? ఇది వాస్తవం ప్రియమైన వాళ్ళ. అందుకే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూడగలిగితే, ఈరోజు లోకం జ్ఞానాన్ని పాస్ చేయడానికి ట్రై చేస్తుంది. జ్ఞానాన్ని
తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని సమాజానికి అందించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఏది ఇంపార్టెంట్, జ్ఞానాన్ని సమాజానికి పంచడం ఇంపార్టెంటా, లేకపోతే అందులో ఉన్న దానిని గ్రహించడం ఇంపార్టెంట్ అన్న విషయాన్ని బైబిల్ ఏ రకంగా బోధిస్తుందో ఒక్కసారి మనం చూడగలిగితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశము. ఓకే, తర్వాత చూడండి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఏది వాల్యుబుల్ అనేది చెప్తున్నాడు. జ్ఞానానికి దానిని పెట్టాడా, జ్ఞానానికి దానికి పెట్టాడా, లేకపోతే కిందన బుద్ధికి దానికి పెట్టాడా? చూడండి, చదవండి. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునము. దేనికి మన సంపాదన అంతా ఇచ్చేయమంటున్నాడు? జ్ఞానానిక బుద్ధిక? జ్ఞానానిక బుద్ధిక? మనం ఏం ఆలోచిస్తాం? జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలని ఆలోచిస్తాం. ఆ జ్ఞానంతో బోల్డ్ సంపాదిస్తాం. అరే, నీకు సంపాదన కాదురా కావాల్సింది, నీకున్న సంపాదన అంతా ఇచ్చినా నువ్వు కొనలేనిది ఒకటి ఉంది. ఏంటది? బుద్ధిని. మొదట నువ్వు ఏం చేయాలి తెలుసా? సంపాదన కోసం జ్ఞానాన్ని దగ్గరికి వెళ్ళగడానికి ప్రయత్నం చేయక, నీ సంపాదన ఏదైతే ఉందో దాన్ని అంతా ఇచ్చి ఏం చేయమంటున్నాడు? బుద్ధి తెచ్చుకో. అంటే ఎంత ఇంపార్టెంట్ అయిన విషయమో మనకి ఇక్కడ అర్థమవుతుంది బుద్ధి అనేది. అవునా? బుద్ధి అనేది ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ ఈ మాటను బట్టి. ఎందుకంటే నీ సంపాదన అంతా ఇచ్చంటే ఈరోజు మనిషి దేనికోసం తాపత్రయపడుతున్నాడో చెప్పండి? భూమి మీద సంపాదన కోసం కాదా? ఆ సంపాదన రావాలంటే ఏం సంపాదించాలి? జ్ఞానాన్ని ఆర్జించాలి. కనుక జ్ఞానాన్ని ఆర్జించడానికి మనిషి ప్రయాసపడుతున్నాడు. ఎందుకు అంతగా ప్రయాసపడుతున్నాడు అంటే సంపాదన ఆర్జించాలి దాంతోపాటు. కానీ బైబిల్ ఏమని చెప్తుంది? బైబిల్ ఏమని చెప్తుంది? జ్ఞానం ఇంపార్టెంట్ కాదురా నాయన, నీవు సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని నేర్చుకోమంటుందంటే ఏది ఇంపార్టెంట్ అని మనకు సూచిస్తుంది బైబిల్? బుద్ధి ఇంపార్టెంట్. ఇంతకీ ఇంత ఇంపార్టెంట్గా ఉన్న ఈ బుద్ధి అసలు ఏం చేస్తుంది? నీ సంపాదన అంతా ఇచ్చేయమంటున్నాడు కదా, ఈ బుద్ధిని నేర్చుకోవడానికి నీ సంపాదన అంతా ఇచ్చేయమంటున్నాడు కదా. ఇంతకీ అంత ఇంపార్టెంట్గా ఈ బుద్ధి ఏం చేస్తుంది? మనకి ఏ రకమైన మేలును మనకు అనుగ్రహిస్తుంది? అంతేనా? మనం ఏదైతే వాల్యూ అనుకుంటున్నా వాల్యూని అంతటిని తెచ్చి ఎక్కడ పెట్టమన్నాడు? బుద్ధిని నేర్చుకోవడానికి పెట్టమన్నాడు. అంటే ఆ బుద్ధి మన జీవితాలలో ఏ రకమైన మేలును మనకు వనగూరుస్తుంది అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. అంతే కదండి. వాల్యూ లేకపోతే మనం పెట్టుబడి పెడతామా? వాల్యూ లేని చోట మనం పెట్టుబడి పెడతామండి? పెట్టం ప్రియమైన వాళ్ళరా. కనుక బుద్ధి దగ్గర వాల్యూ పెట్టమంటున్నాడు. నీకున్న వాల్యూ అంతటిని పెట్టమంటున్నాడు. అంటే బుద్ధి ఎంత నీకు ఉపయోగకరంగా ఉన్నదన్న విషయాన్ని బైబిల్ చెబుతుంది ప్రియమైన వాళ్ళరా, చెబుతుంది. చూడండి, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. చాలమ్మా. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో ఏమనుంది? బుద్ధి నిన్ను కాపాడును. ఎందుకు? నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని నేర్చుకోమన్నాడు. బుద్ధిలో ఏముంది? ఆ బుద్ధిని నేర్చుకోవడం వల్ల నీకు ఒరిగేదేంటి అని అంటే బుద్ధి ఏం చేస్తుంది? నిన్ను కాపాడును. బుద్ధి ఏం చేస్తుందండి? కాపాడుతుంది ప్రియమైన వాళ్ళరా, కాపాడుతుంది. దేని నుండి కాపాడుతుంది? దేని నుండి కాపాడుతుంది? దేనిని సంరక్షిస్తుంది అని చూడగలిగితే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనము. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనము. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. అంటే బుద్ధి అపాయంలో పడకుండా నిన్ను కాపాడుతుంది. బుద్ధి అపాయంలో నిన్ను పడకుండా కాపాడుతుంది అన్న విషయం ఈ వచనాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ రకంగా బుద్ధి నిన్ను అపాయంలో పడకుండా దేని నుండి కాపాడుతుంది, నీకు ఏ రకంగా మేలును అనుగ్రహిస్తుంది అని మనం చూడగలిగితే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి. ఈ అపాయము నుండి కానీ నీ బుద్ధి నిన్ను కాపాడుతుంది అన్నది కానీ, అపాయంలో పడకుండా నిన్ను కాపాడుతుంది అన్నది కానీ దేని నుండి నిన్ను కాపాడుతుంది అంటే దేనికి ఉపకారిగా ఉంది బుద్ధి అని అంటే దేనికండి? ప్రాణానికి. చూడండి, ప్రాణాపాయ పరిస్థితులు మనకు చోటు చేసుకున్నప్పుడు ఏమని మాట్లాడతాం చెప్పండి?
ఏది మాట్లాడతాం? ఇదిగో నా సర్వస్వాన్ని మీరు తీసుకోండి, కానీ నన్ను ఏం చేయాలి? కాపాడాలి. నా తల తాకట్టు పెట్టేస్తాను, నన్ను నిలబెట్టండి, లేకపోతే నా కొడుకు ప్రాణాన్ని నిలబెట్టండి మనం మాట్లాడతామా? అంటే ఈ దేనికి విలువను ఎక్కువ ఇస్తున్నాం మనం? ప్రాణానికి విలువనిస్తున్నాం. ఆ ప్రాణం కోసం ఏం చేస్తున్నాం? మనకున్న సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నాం. అయితే ఆ ప్రాణం సేఫ్గా ఉండాలంటే నీ దగ్గర ఉన్న డబ్బు కాదు కావాల్సింది. ఏది కావాలి? ఏది కావాలి? నిజంగా నీ ప్రాణాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన నీకుంటే కనుక నువ్వు నీ సంపాదన అంతా ప్రాణాన్ని కాపాడుకోవడం కాదు, నీ సంపాదన అంతా బుద్ధిని నేర్చుకోవడానికి ఇవ్వాలి. ఆ బుద్ధి నీకేం చేస్తుంది? నీ ప్రాణానికి ఉపకారి. ఎవరి ప్రాణానికి? నువ్వు బుద్ధి నేర్చుకోవడం వల్ల పక్కోడికి ఏం ప్రయోజనం కాదు. మనం బుద్ధి నేర్చుకోవడం వల్ల మన పక్కోడికి ప్రయోజనం కాదు. ఎవరికి ప్రయోజనం? మన ప్రాణాన్ని మనం కాపాడుకోవడానికి ఈ బుద్ధి ఉపయోగపడుతుంది. ఆలోచిస్తున్నారా? మన పిల్లలకి మనం నేర్పిస్తాం విద్యా బుద్ధులు అన్నారు, ఇప్పుడు బుద్ధులు లేవులేండి, విద్య ఒకటే ఉంది. ఏమండి? విద్యా బుద్ధులు నేర్పిస్తాం. ఇంట్లో కామన్గా తల్లిదండ్రులు పిల్లలకి నేర్పిస్తుంటారు, అమ్మ తలదించుకొని నువ్వు రోడ్డు మీద వెళ్ళు, కాలేజీకి వెళ్ళు తలదించుకొని, మళ్ళీ తలదించుకొని కాలేజీ నుండి ఇంటికి రా. ఇది బుద్ధి. లేదు నేను ఆ మాట వినను, ఆ జ్ఞానం నువ్వు చెప్పావు కదా, ఇంపార్టెంట్ విషయం నువ్వు చెప్పావు కదా, నేను వినను అని తలెత్తుకొని వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? ఏమవుతుంది? అపాయం ఉందా లేదా? ఈరోజు చాలా విషయాలలో, చాలా క్రైమ్ స్టోరీల్లో మనం చూడగలిగితే అమ్మాయి తల దించుకొని వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే తల ఎత్తిందో ఒకళ్ళ కంటిలో పడుతుంది. ఆ కంటిలో పడిన వాడు ఊరుకుంటాడా? ఏదో ఒక రకంగా తనకు అపాయం కలుగజేయాలన్న ఆలోచన వాడికి వస్తుంది. అలా అపాయ పాలైన వాళ్ళు, ప్రాణాన్ని కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. అంటే తల్లిదండ్రులు చెప్పిన బుద్ధి నిజంగా ప్రాణాన్ని కాపాడుతుందా? కాపాడుతుందా? కాపాడుతుంది ప్రియమైన వాళ్ళారా. అలాగే మనకి పిల్లడు కుర్రాడు సిగరెట్ కాలుస్తున్నాడు అనుకోండి, లేకపోతే మందు తాగుతున్నప్పుడు దొరికిపోయాడు అనుకోండి, ఏమనంటారు? నాయనా అది నీ ప్రాణానికి హానికరం, నువ్వు వాటిని తాగొద్దు, వాటి జోలికి నువ్వు వెళ్ళొద్దు. ఇది బుద్ధి. లేదు నేను వినను అని అన్నాడు అనుకోండి, ఎవరికి ప్రాబ్లము? ఎవరి ప్రాణానికి అపాయం తెచ్చుకుంటాడు? తన సొంత ప్రాణానికే అపాయాన్ని కొని తెచ్చుకుంటాడు. గనక ఈరోజు లోకంలో ఈ బుద్ధి తల్లిదండ్రులు ఇస్తున్నారు, ఉపాధ్యాయులు మనకి ఇస్తున్నారు ఈ బుద్ధిని. ఈ బుద్ధి మనకు ఎంతవరకు శ్రేయస్కరం అంటే ఈ భూమి మీద బ్రతికున్నంత వరకు, ఈ భూమి మీద ఈ శరీరంతో మనం బ్రతికున్నంత వరకు ఈరోజు సమాజం నేర్పుతున్న బుద్ధి మనకు శ్రేయస్కరం. ఆ బుద్ధి ఈ భూమి మీద ఉన్నంత వరకు మన ప్రాణాన్ని నిలువబెట్టగలుగుతుంది. ఈ ప్రాణాన్ని నిలువబెట్టగలుగుతుంది. కానీ ఈ భూమి మీద మన జీవితం ముగింపు అయిపోయిందా? లేకపోతే ఉన్నదా? ఉన్నదా లేదా? 60 ఏళ్ళ జీవితమేనండి, ఇంకా చనిపోయిన తర్వాత నా జీవితం ఏంటో అని అంటే మనం క్రైస్తవులమే కాదు. 60 ఏళ్ల తర్వాత అసలు సిసలైన జీవితం మనకు ప్రారంభం అవుతుంది అన్నప్పుడు ఈ లోక విషయమైన బుద్ధి మనకి ఈ లోకం మీదే ఉపయోగపడుతుంది. కానీ మనం చనిపోయిన తర్వాత మనల్ని పరలోకానికి చేర్చి, మన పరలోకానికి చేరాలి కదా, మరి అలాగ చేర్చే విషయములో ఈ లోక బుద్ధి మనకి ఏ రకంగానూ ఉపయోగపడదు. మరి ఏం కావాలి? దానికి ఏం కావాలి? దైవికమైన బుద్ధి మనకు కావాలి. లోక సంబంధమైన బుద్ధి లోకంలో మనం బ్రతికున్నంత వరకు మనల్ని సంరక్షించగలుగుతుంది, మన ప్రాణాలను సంరక్షించగలుగుతుంది. కానీ మనం ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా మనల్ని సంరక్షించగలిగేది, నిత్య జీవానికి నడిపించగలిగే బుద్ధి ఈరోజు ఈ లోకంలో అయితే మాత్రం లేదు. అది దైవికంగానే మాత్రం మనకు దక్కుతుంది. ఆలోచిస్తున్నారా? అయితే ఈ బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? బుద్ధి ఏం చేస్తుంది? మన ప్రాణాలను ఉపకారిగా ఉంది, మన ప్రాణాలను కాపాడుతుంది. దానికోసం నీ ప్రాణమే కాపాడుకోవాలి, అదే ముఖ్యం కదా మనందరికీ. కనుక అది కాపాడుకోవాలంటే నీ సంపద ఉంటే అది కాపాడబడదు. ధనవంతుడైనా సరే ఆడ ధనం చేత నిజంగా ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పుడు కాపాడుకోగలడా? లేడు ప్రియమైన వాళ్ళారు, కాపాడుకోలేడు. గనక దేవుడు ఏ సలహా ఇస్తున్నాడంటే, నీకు నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని నేర్చుకోగలిగితే ఆ బుద్ధి ఏం చేస్తుంది? నీ ప్రాణాన్ని కాపాడుతుంది అని అన్నాడు.
ఇంతకీ ఆ బుద్ధిని నేర్చుకోవడానికి ఆ బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? మనం స్టార్ట్ చేసిన దగ్గర దొరుకుతుంది. సామెతల గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందు. అంటే బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ చదువు. మొదటి 2 వచనం మళ్ళా. నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు ఉపదేశము మాట్లాడుతున్నాడు, బోధ మాట్లాడుతున్నాడు. తల్లి ఒక కుమారుడికి ఉపదేశం చేస్తుంది, బోధ చేస్తుంది. బుద్ధి అనేది ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఆ బోధలోను ఆ ఉపదేశములోను. ఎక్కడ దొరుకుతుందండి? ఎక్కడ దొరుకుతుంది బుద్ధి? ఉపదేశములోను ఆ బోధలోను మనకి దొరుకుతుంది. ఆలోచిస్తున్నారా? అందుకనే తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలకు ఉపదేశిస్తారు. బోధకుడు ఏం చేస్తాడు? ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశంలో ఏముంది? ఆ బోధలో ఏముంది? బుద్ధి ఉన్నది. ఆ బుద్ధితో లోక సంబంధులు మనతో చెప్పే ఈ బుద్ధి మన ప్రాణాన్ని లోకంలో ఉన్నంత వరకు కాపాడగలదేమో కానీ నరకం పాలు కాకుండా మనల్ని కాపాడగలిగే బుద్ధి లోకంలో అయితే దొరకదు. కానీ అది దేవుని దగ్గరే, ఆయన జ్ఞానము దగ్గరే మనకి దొరుకుతుంది. ఇంతకీ ఆ బుద్ధి మనల్ని ఎక్కడి నుండి కాపాడుతుంది అని సామెతల గ్రంథం చూడగలిగితే 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. మళ్ళా చదవమ్మా. క్రిందనున్న పాతాళమును మనం తప్పించుకోనాలంటే బుద్ధి కావాలి. ఆ బుద్ధితో వాడు ఏం చేస్తాడు? పాతాళాన్ని తప్పించుకొని పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఆలోచిస్తున్నారా? ఈ బుద్ధి మనల్ని ఎక్కడి నుండి ఎక్కడికి కాపాడుతుంది? ఎక్కడికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళడానికి కాపాడుతుంది ఈ బుద్ధి. లోకంలో ఉన్న బుద్ధి ప్రాణాపాయ స్థితులకు వెళ్లకుండా మన ప్రాణాన్ని కాపాడుతుంది సేఫ్గా. కానీ దైవపరమైన ఈ బుద్ధి మనల్ని ఏం చేస్తుంది? నా పరమునకు చేర్చేది, పరములో నిత్య జీవానికి చేర్చుతుంది. ఎక్కడికి వెళ్లకుండా? పాతాళానికి వెళ్లకుండా. ఆలోచిస్తున్నారా? పాతాళానికి వెళ్లకుండా పరమునకు చేర్చేది దైవికమైన బుద్ధి. ఈరోజు ఈ బుద్ధిని మనం నేర్చుకుంటున్నామా? ఈ బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? బోధలోను ఉపదేశములోను. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో చూడగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చూడగలిగితే, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు. ఈ బుద్ధి ఎక్కడుంది? జ్ఞానములో ఉంది. బోధింపబడుతున్న జ్ఞానములో ఈ బుద్ధి అనేది ఉంది. ఆలోచనారా? ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుతున్నారు. ఎలా బుద్ధి చెప్పుతున్నారు? జ్ఞానాన్ని బోధించడం ద్వారా ఎదుటి వ్యక్తికి ఏం కలుగుతుంది? బుద్ధి కలుగుతుంది. కానీ ఈరోజు మన మైండ్ ఎలాగ ట్యూన్ చేస్తామంటే, ఈరోజు మైండ్ జ్ఞానాన్ని తెలుసుకోవడం వరకే మనం ట్యూన్ చేస్తాం. కానీ ఆ జ్ఞానములో ఉన్న బుద్ధిని నేర్చుకోవడానికి మాత్రం మన మైండ్ని ట్యూను చేయలేదు. అందుకనే ఇన్ఫర్మేషన్ వరకే మనం ఆగిపోతున్నాం. కానీ ఇన్ఫర్మేషన్లో ఉన్న లోతుని మనం గ్రహించలేకపోతున్నాం. మన హృదయానికి దానిని తీసుకువెళ్ళలేకపోతున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? జ్ఞానంలో నీకు బుద్ధి దొరుకుతుంది. ఆ బుద్ధి ఏం చేస్తుందో తెలుసా? నిన్ను కాపాడుతుంది. ఎక్కడికి వెళ్లకుండా? పాతాళానికి వెళ్లకుండా పరమునకు చేర్చేది ఆ బుద్ధి. ఆ బుద్ధి జ్ఞానములో ఉంది. అందుకనే మేమందరం ఏం చేస్తున్నాం? ఈరోజు ఈ తరగతులు కూడా ఎందుకు? మాకు టైం పాస్ అవ్వక ఈ కార్యక్రమాలు అరేంజ్ చేస్తున్నావా? లేకపోతే నాకు టైం పాస్ అవ్వక ఈయన క్లాస్ కోరేనా? లేదు. మనం ఇరువురము ఈ మాటలను ధ్యానించడం ద్వారా
మీకు మాటలు వినడం ద్వారా మీకు ఆ బుద్ధి వస్తుంది, జ్ఞానం బట్టి బుద్ధి వస్తుంది. మీకు చెబుతూ నేను అందులో తర్ఫీదును నేను పొందుతాను. ఈ రకంగా నేను బుద్ధిని నేర్చుకుంటాను ప్రియమైన వాళ్ళారా. ఇందుకే ఇలా బుద్ధిని నేర్చుకోవడం వల్ల మనందరం ఎక్కడికి వెళ్ళడానికి ఈ బుద్ధి ఉపయోగపడుతుంది? పరమునకు. ఆలోచిస్తున్నారా? పరమునకు. అందుకే మత్తయి సువార్తలో మనం చూడగలిగితే 3వ అధ్యాయం 7వ వచనము, బుద్ధి కావాలంటున్నాడు. ఎక్కడ కావాలి ఇది బుద్ధి, ఎక్కడ అప్లై అవుతుందో మనం చూడగలిగితే, అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు? ఇప్పుడు చూడండి, బుద్ధి ఎక్కడ ఉపయోగపడుతుంది? ఎక్కడ నుండి నేను సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది? రాబోవు ఉగ్రత. బాప్తిసం యోహాను గారి దగ్గరికి బాప్తిసం పొందడానికి ఎవరు? పరిసయ్యులు వస్తున్నారు, శాస్త్రులు వస్తున్నారు. అలాంటి వారిని ఉద్దేశించి బాప్తిసం యోహాను మాట్లాడుతున్న మాట. ఇంతకీ బాప్తిసం యోహాను ఎందుకు వచ్చారు? ప్రభువు మార్గమును సరళము చేయడానికి వచ్చి ముందుగా ప్రభువు కొరకు జనాలని సిద్ధపరుస్తున్నారు. అలా సిద్ధపరుస్తున్న తరుణంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, రాబోవు ఉగ్రత నుండి నిన్ను తప్పించుటకు నీకు బుద్ధి చెప్పువాడు ఎవడు? ఈరోజు ఇన్ని తరగతుల ద్వారా మనం బుద్ధిని నేర్చుకుంటున్నాం ప్రియమైన వారలారా. ఈ బుద్ధి దేనికోసం కావాలట? రాబోవు ఉగ్రత నుండి తప్పించుటకు బుద్ధి చెప్పువాడు ఎవడు అంటే, రాబోవు ఉగ్రత నుండి మనం తప్పింపబడాలి అని అంటే ఏం కావాలి? మనకి బుద్ధి కావాలి. రాబో ఉగ్రత నుండి తప్పింపబడాలంటే మనకేం కావాలి? బుద్ధి కావాలి. ఆ బుద్ధే గనక లేకపోతే ఆ ఉగ్రత పాలవుతాం, నరకానికి జారిపోతాం. గనక నరకానికి జారకుండా పరలోకానికి వెళ్ళాలంటే బాప్తిసం యోహాను గారు ఏమంటున్నారు? మనందరికీ కావాల్సిందేంటి? బుద్ధి. ఉన్నదా? మనకి ఉన్నదా? ఇంతకీ బుద్ధి కావాలి అని అంటున్నాడు. ఇంతకీ బుద్ధి ఎక్కడ అప్లై అవుతుంది? బుద్ధిని నేర్చుకోవాలి. బుద్ధిని నేర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతుంది అన్నాడు? సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని నేర్చుకోమన్నాడు. సంపాదన అంతా నేను పెట్టేస్తాను. అయితే బుద్ధి ఎక్కడ దొరుకుతుంది అంటే, జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్న ఆ జ్ఞానాన్ని బట్టి, బోధన బట్టి నీకు బుద్ధి కలుగుతుంది అన్నాడు. ఆ బుద్ధి ఎక్కడి నుండి నేను కాపాడుతుంది అన్నాడు? పాతాళానికి వెళ్లకుండా, లేకపోతే రాబో ఉగ్రతకు నువ్వు గురి కాకుండా అది నిన్ను పరమునకు చేర్చేదిగా ఆ బుద్ధి నీకు ఉపయోగపడుతుంది అన్నాడు. ఇంతకీ ఈ బుద్ధి ఎక్కడ అప్లై అవుతుందో మనకు కావాలి, అంతే కదా. రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించగలిగేది బుద్ధి అన్నాడు. ఇంతకీ ఈ బుద్ధిని నేను నేర్చుకోవడం వల్ల దీన్ని ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి అది తెలియాలి కదా. నేర్చేసుకుంటున్నాం బుద్ధిని, కానీ దాన్ని ఎక్కడ అమలు చేయాలన్న విషయాన్ని మాత్రం మనం గ్రహించలేకపోతున్నాం. ఎక్కడైతే ఇష్యూ స్టార్ట్ అయిందో అంటే రాబో ఉగ్రత, మనందరం ఉగ్రత పాలు అవుతున్నాం చూసారా. మనందరం ఉగ్రత పాలు దేనికి అవుతున్నామో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్గానే దేవుడు దేన్ని ఇచ్చాడు? బుద్ధినిచ్చాడు. కనుక బుద్ధి ఎక్కడ అప్లై అవుతుందో తెలుసా? ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ అప్లై అవుతుంది. ఇంతకీ రాబో ఉగ్రత, అసలు ఉగ్రత పాలు మనిషి ఎందుకు అవుతున్నాడని మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మనందరము దేనికి పాత్రులమట? దైవోగ్రతకు పాత్రులమట. కనుక ఈ దైవోగ్రతకు పాత్రులమైన మనము ఆ ఉగ్రత నుండి బయటపడాలంటే మనకేం కావాలంటున్నాడు ఆయన? బుద్ధి కావాలంటున్నాడు. ఇంతకీ ఈ బుద్ధి ఎక్కడ అప్లై అవుతుంది? ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయిందో మనలో ప్రాబ్లం స్టార్ట్ అయిందో అక్కడ అప్లై అవుతుంది. ఇంతకీ ఉగ్రత పాలు అవడానికి మనం ఏం చేసిన తప్పేంటి? దేవుని ఉగ్రతకు పాలవడానికి మనం చేసిన తప్పేంటి? మనం ఏం చేసాం?
శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోర్కెలను నెరవేర్చుటను బట్టి మనం ఏమయ్యాం? దేవుని ఉగ్రతకు పాత్రులమయ్యాం. నిజమేనా? ఇది నిజమేనా అబద్ధమా? వాక్యం నా తప్పు చెబుతుందా? ఈరోజు చూడండి, మనం బ్రతకడానికి లేకపోతే మన శరీర కోరికలు తీర్చుకోవడానికి, మనస్సు యొక్క కోరికలను తీర్చుకోవడానికి మనం ఏం చేస్తున్నామో మనకే తెలియకుండా అన్నిటినీ చేసేస్తున్నాం. ఓ లాయరు చదువుతాడు, లాయర్ బిఎల్ చేస్తాడు, లేకపోతే ఎంఎల్ చేస్తాడు. లాయర్ ఉద్యోగం దేనికండి? లాయర్ ఉద్యోగం దేనికి? చదువుకున్నప్పుడు అంతా ఏం చదువుకుంటాడు? న్యాయాన్ని బ్రతికించాలి. అంతేనా? చదువుకొని బయటకు వస్తాడు. ఓకేనా? చదువుకొని బయటకు వస్తాడు. కొన్ని న్యాయమైన కేసులు ఒప్పుకుంటాడా? అన్యాయం కేసులు కూడా ఒప్పుకుంటాడా? బ్రతకాలంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తులు ఇది నిందితులుగా వెళ్తే అందులో ఒకడు రైట్ అవుతాడు, ఒకడు రాంగ్ అవుతాడు. ఒకడి పక్కన ఆల్రెడీ లాయర్ ఉన్నాడు, రెండో వాడు పక్కన కూడా లాయర్ ఎలాగ వచ్చేస్తాడు చెప్పండి? ఆల్రెడీ ఇష్యూ తెలిసిపోతున్నా సరే ఒకడి సత్యవంతుడి పక్కన ఒక లాయర్ ఉండి వాదించాలి. కానీ అసత్యవంతుడి పక్కన కూడా లాయర్ ఉంటున్నాడంటే ఈరోజు మనం చదువుకున్న చట్టాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం చెప్పండి? న్యాయంగా బ్రతకడానిక? న్యాయంగా బ్రతికితే ఒక పక్కనే లాయర్ ఉండాలి, ఇంకో పక్క అవసరం లేదు. కానీ ఈరోజు కోర్టులో కేసులు ఎలా వాదిస్తున్నారంటే అన్యాయం చేసిన వాడి పక్షాన కూడా లాయర్ నిలబడి కోర్టులో వాదించేవాడుగా ఉన్నాడు. అంటే ఎందుకు? న్యాయంగా పోతే మనకేం రాదు, కేసులు లేవు. న్యాయంగా వాదిస్తే కేసులు ఎక్కడ వస్తాయి చెప్పండి? ఈ కేసును ప్రొలాంగ్ చేయాలనుకోండి, ఎవరి పక్కన కూడా ఉండాలి? అన్యాయసుల పక్కన కూడా ఉండాలి. అంటే మన శరీరం యొక్క కోరికే, మన మనస్సు యొక్క కోరికలను మనం ఎలా నడిపిస్తున్నాయి? ముందుకి ఎలా నడిపిస్తున్నాయి? చదువుకున్నాను, బ్రతకడానికి న్యాయంగా నేను వాదించి బ్రతుకుతానని చదువుతాడు. కానీ వచ్చిన తర్వాత ఎలా మారిపోతాడంటే అత్యాశలకు పోయి ఏదో ఒక రకంగా డబ్బును సంపాదించాలన్న ఉద్దేశంతో ఏం చేస్తాడు? అన్యాయపు కేసులను కూడా వాదిస్తాడు. ప్రియమైన వారలారా, ఇది కాదా దేవుని ఉగ్రతకు మనం పాలవడానికి? ఎందుకంటే నువ్వు అన్యాయంగా కేసు వాదించడం వలన దేవుని కుమారుడైన ఒకడు ఇబ్బంది పడుతున్నాడా లేదా? దేవుని కుమారుడు ఒకడు ఇబ్బంది పడుతున్నాడా? దేవుడు కుమారుడు ఇబ్బంది పడితే దేవుడు ఊరుకుంటాడా? నేనేం చేస్తాడు? ఏం అవ్వట్లేదులే, నేను కేసు వాదించుకుంటున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను మనం అనుకుంటాం. కానీ నువ్వు దేవుని ఉగ్రతకు పాత్రుడు అవుతున్నావు అన్న విషయం నీకు అర్థము కావడం లేదు. పోనీ లాయర్ అయిపోయాడు, డాక్టర్ కూడా ఎందుకు చదువుతామండి? డాక్టర్ కూడా ఎందుకు చేస్తాం? ఒక ప్రాణాన్ని బ్రతికించడానికని. ఇగో నేనున్న స్థితిలో అది అవ్వలేకపోయింది, ఇదిగో నేను డాక్టర్ని అయ్యి లోకంలో ఉన్న వారిని లేకపోతే నా చుట్టూ ఉన్న వారిని నేను కాపాడుకోవాలన్నది ఉద్దేశంతో చదువుతాడు. అలా చదివిన తర్వాత రోగం ఉన్నా లేకపోయినా ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. ఇది అన్యాయం కాదా? ఇలా ఎందుకు చేస్తున్నాడు? నార్మల్గా మనం ఆహారం తినడానికి ఈ ఉద్యోగం అయితే కనుక నిజంగా ఈరోజు అడుక్కున్నవాడు కూడా తిండికి లోటు లేకుండా బ్రతుకుతున్నాడు. తిండి కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అడుక్కున్న వాళ్ళకి మనం తిండి ఇస్తుంటే మాకు తిండి వద్దమ్మా, మాకు ఏం కావాలి, బట్టలు ఏమైనా కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు. అంటే తిండికి ఈ రోజుల్లో లోటు లేదు కనుక మామూలుగా ఒక డాక్టర్ వైద్యం చేసిన వాడు ఒక పేషెంట్ని, రోగిని చూసుకొని కావాలంటే తన పొట్టని పోషించుకోవచ్చు. కానీ ఎందుకు రోగం లేనప్పుడు కూడా టెస్టులు రాసేసి ఆపరేషన్ అవసరం లేనప్పుడు కూడా ఆపరేషన్ చేసి డబ్బులు గుంజుతున్నాడంటే దేనికోసం గుంజుతున్నాడు? ఒకసారి ఆలోచించండి. శరీరపు కోరికల కోసం కాదా? శరీరం కోరికలు ఒక స్టేజ్ అయితే మనస్సు కోరికలు ఇంకొక స్టేజ్. ఆలోచిస్తున్నారా? మనస్సు కోరికలను ఎందుకు అన్నాడంటే జ్ఞానం లేనివాడు శరీరంతో ఆగిపోతాడు, కానీ జ్ఞానం ఉన్నవాడు తన మనస్సుకి నచ్చిన కోరికలను తీర్చుకోవడానికి వెళ్ళిపోతాడు. హిమాలయాలు ఎలాగుంటే మనకు తెలియదు, మనకి జ్ఞానం లేదు కనుక మనం ఎంతవరకు ఉంటాం? ఈ చుట్టుపక్కల ఊరు చూస్తే బాగుంటుంది అనుకుంటాం. కానీ హిమాలయాలు ఎలాగుంటాయో జ్ఞానం తెలిసిన వాడు తన మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడు? హిమాలయాలు చూడాలనుకున్నాడు. ఆ జ్ఞానం లేనాడు ఈ ఊర్లోనే చాలు, ఈ కోణంలో చూసుకుందాం అనుకుంటాడు. అది ప్రియమైన శరీరం యొక్క కోరికలకు మనస్సు యొక్క కోరికలకు మధ్య భేదం. అది
ఆలోచిస్తున్నారా? కనుక ఈరోజు మనిషి ఎంతవరకు వెళ్ళిపోయాడంటే తన శరీర కోరికలతో ఆగిపోలేదు, మనస్సు యొక్క కోరికలను కూడా తీర్చుకొనడానికి మనిషి ఈరోజు ప్రయాసపడుతున్నాడు. అలాగా అక్రమ మార్గాలను మనిషి అనుసరిస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఇలా అక్రమ మార్గాలు అనుసరించడం బట్టి ఎవరిని ఇబ్బంది పెడుతున్నాడు? ఎవరిని? ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరి ప్రజల్ని? దేవుని ప్రజలని. అందుకే మంచి మాట చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాల నుండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాల నుండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చడి ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఏడువుడి. ఇగో ధనవంతులారా ఏమంటున్నాడు? ఇదిగో ధనవంతులు అవ్వడానికి పరుగులు పెడుతున్నారు చూసారా? ఇదిగో నేను ధనవంతుని అవుతున్నాను, ఎవరికి తెలియట్లేదు. పక్కన ఎంతమందిని సమాధి చేస్తున్నాను ఎవరికి తెలియట్లేదు, కానీ నేను ధనవంతుని అవుతాను, ఎవరికి కనబడట్లేదని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ప్రలాపించి ఏడాలి. ఎందుకు నేను ప్రలాపించి ఏడాలి? ఇది ఎవరికి తెలుస్తుంది? నేను చేస్తున్న అన్యాయం కానీ అక్రమం కానీ ఎవరికి తెలుస్తుంది అని అంటే చూడండి, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మెట కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరమును తినివేయును. అంత్యదినములందు ధనము కూర్చుకుంటారు. ఇంతకీ ఆ ధనాన్ని అంతా ఎలా కూర్చుకున్నారు అని చెప్తున్నాడు చూడండి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక. యాక్చువల్గా చేలు ఎందుకు కోస్తున్నారండి? పనులు డబ్బు కోసం కదా, వాళ్ళు బ్రతకాల వద్దా? కనుక వాళ్ళు పని నిమిత్తం ఆ పని చేస్తున్నారు. దేనికి? దానికి ఎంతో కొంత ఆయన చెల్లిస్తాడన్న విషయాన్ని. కానీ పనికైతే వాడుకుంటున్నాడు, కానీ వాళ్ళకి ఇవ్వాల్సింది మాత్రం ధనవంతుడు బిగిస్తున్నాడు. చదువు. మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. ఇగో ఎవరిని చూడట్లేదు అనుకుంటున్నావు కదా, నేను మోసం చేస్తాను ఎవరికి తెలియట్లేదు అనుకుంటున్నావు కదా, కానీ ఒక ఆయన మాత్రం కనిపెడుతున్నాడు. ఇదిగో నువ్వు ప్రజలను మోసం చేస్తున్నాను, ఎవడు చూడట్లేదేమో అనుకుంటున్నామో, ఆ ప్రజలు ఎవరి కన్న కుమారులు? దేవుడు కన్న కుమారులు. గనక నువ్వు బిగబెట్టేస్తున్నాను, వీళ్ళు నన్నేం చేయగలుగుతారులే అని అనుకుంటున్నావు, కానీ ఆయన వారి పక్షాన ఉన్న దేవుడు మాత్రం ఏం చేస్తాడు? నిన్ను ఉగ్రతకు గురి చేయక మానడు. ప్రియమైన వాళ్ళారా, కనుక అన్యాయంగా పోతున్నాను ఎవరికి తెలియట్లేదు కదా, ఆడి మోసం చేసేసి నేను నా పబ్బాన్ని నేను గడుపుకుంటున్నానని మనం అనుకోవచ్చు. కానీ మనం అలా చేస్తూ మన శరీరం యొక్క మనసు యొక్క కోరికలను తీర్చుకోవడానికి మనం అన్యాయంగా పోతూ ఎందులోనికి జారిపోతున్నాం? దేవుని ఉగ్రతలోనికి జారిపోతున్నాం. ప్రియమైన వాళ్ళారా, కనుక ఏది కారణం అయింది మన ఉగ్రతలోని జారిపోవడానికి? మనం దేవుని ఉగ్రత పాలు అవ్వడానికి ఏది కారణమైంది? మన శరీర కోరికలు, మన మనస్సు యొక్క కోరికలు దేవుని ఉగ్రతకు పాత్రలు అవ్వడానికి కారణమైంది. ప్రియమైన వాళ్ళారా, గమనించారా? అర్థమైందా? కనుక ఇప్పటి నుండి మనం ఏం చేయాలి? మనం ఇబ్బంది పడినా పర్వాలేదు, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు? దేవుని ప్రజలను ఇబ్బంది పాలు చేయకూడదు. దేవుని ప్రజలను ఇబ్బంది పాలు చేయకూడదు. అర్థమవుతుందా? కనుక మన శరీరం యొక్క కోరికలు తీర్చుకుంటున్నాను, నేను నా కోరికలే తీర్చుకుంటున్నాను, నా మనసు యొక్క కోరికలను తీర్చుకుంటున్నాను అనుకోవద్దు. అలా తీర్చుకోవడానికి నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఎదుటివాడిని నువ్వు నొప్పిస్తున్నావు. అది దేవుడు మన మీద ఉగ్రత చూపించడానికి కారణమవుతుంది. కనుక మనస్సు యొక్క కోరికలు, శరీరం యొక్క కోరికలు మనల్ని ఎక్కడికి దిగజారుస్తున్నాయి? దేవుని ఉగ్రతకు పాత్రలమయ్యేటట్లుగా దిగజారుస్తుంది. ఇప్పుడు బుద్ధి ఎక్కడ అప్లై అవ్వాలి? రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు అన్నాడు. ఆ బుద్ధి ఎక్కడ అప్లై అవుతుంది? ఎక్కడైతే ప్రాబ్లం స్టార్ట్ అయిందో అక్కడ అప్లై అవుతుంది. ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది? మన మనస్సు యొక్కయు శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నాం చూసారా, అది దేవుని ఉగ్రతకు మనల్ని గురి చేస్తుంది చూసారా, దాని మీద బుద్ధి అనేది అప్లై అవుతుంది. చూడండి, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. 2 పేతురు 1వ అధ్యాయము 5-6 వచనాలు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారు. 2 పేతురు 1వ అధ్యాయము 5-6 వచనాలు.
ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమును, మెల్లిగా చదవము, మీ విశ్వాసమునందు సద్గుణము రావాలి, సద్గుణమునందు జ్ఞానము రావాలి, జ్ఞానమునందు ఏమొస్తుంది? ఆశా నిగ్రహము. జ్ఞానమునందు ఏమొస్తుంది? ఆశా నిగ్రహము. ఇందాకలంతా ఏం చదువుకున్నాం? జ్ఞానం వల్ల ఏమొస్తుందని చదువుకున్నాం? బుద్ధి వస్తుంది. జ్ఞానం వలన బుద్ధిని సంపాదించుకుంటున్నాం. ఆ బుద్ధి ఎక్కడ అప్లై అవుతుంది? ఆశా నిగ్రహము మీద అప్లై అవుతుంది. కానీ ఎప్పుడైతే ఆశా నిగ్రహం మీద ఈ బుద్ధి అప్లై అయిందో మనం ఎక్కడి నుండి తప్పింపబడుతున్నాం? దేవుని ఉగ్రత నుండి తప్పింపబడుతున్నాం. ఇదే మన ప్రాణాలను కాపాడుతుంది. ఆలోచిస్తున్నారా? బుద్ధి మన ప్రాణాలను ఎలా కాపాడుతుంది అని అంటే బుద్ధి ఎక్కడ అప్లై అవుతుంది? ఆశా నిగ్రహము. మనం అదే కదా, దానివల్లనే కదా మనం ప్రాబ్లం పడిపోయాం. కనుక ఎక్కడైతే మనం ప్రాబ్లంలో పడ్డామో అక్కడే ఈ బుద్ధి అప్లై అవుతుంది. ఆశా నిగ్రహము మీద ఈ బుద్ధి పనిచేయాలి. ప్రియమైన వారులారా, ఆశా నిగ్రహం మీద బుద్ధి పనిచేయాలి. అలా పనిచేసి మన ఆశలను నిగ్రహించుకోగలిగితే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడికి వెళ్తాం? పాతాళము నుండి పరమునకు మనము చేరిపోతాం. ప్రియమైన వారులారా, అదే బాప్తీసు యోహాను గారు మాట్లాడుతున్నారు. రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు అన్నాడు. ఆ బుద్ధి ఎక్కడ అప్లై అవుతుందంటే మన కోరికల దగ్గర అప్లై అవుతుంది. ఏ రకంగా అంటే ఆశ అనేది లేకుండా ఆ బుద్ధి మనలో పనిచేస్తుంది. క్రైస్తవుడు పొందాల్సిన మొట్టమొదటి లక్షణము ఇదే. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనము. ఇట్టి వారికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు. అంటే క్రీస్తు యేసు సంబంధులు అంటే ఎవరు? పక్కోడు పురుగుడు అనుకోకండి. ఎవరు? మనమే. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. దేనిని సిలువ వేశారటండి? ఎవరు? లోకుల, క్రైస్తవుల? క్రీస్తు యేసు సంబంధులు మన దురాశలను, మన శరీర యొక్క కోరికలను, మన మనస్సు యొక్క కోరికలను ఏం చేశారట? సిలువ వేసారట. అంటే బుద్ధి పని చేస్తుందా లేదా? సిలువ వేయగలిగామంటే దాని మీద ఇంట్రెస్ట్ లేదనే కదండి. ఇంట్రెస్ట్ ఎందుకు లేదు? మనకు బుద్ధి వచ్చింది. ఒకప్పుడు ఆ బుద్ధి లేకే మనం మనస్సు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకోవడం ముందుకెళ్ళాం. కానీ ఈరోజు దానివల్ల ఎటువంటి అపాయం మనకు వస్తుందో మనకు తెలిసింది. కనుక ఆ అపాయం నుండి తప్పింపబడడానికి జ్ఞానాన్ని బట్టి బుద్ధిని నేర్చుకున్నాం. ఆ బుద్ధితో మన ఆశను మనం కంట్రోల్ చేసుకున్నాం. ఎంతవరకు కంట్రోల్ చేసుకున్నాం తెలుసా? సిలువ వేసేటంతగా మనం కంట్రోల్ చేసుకున్నాం. ఇదంతా ఎవరికి ఉండాలి? క్రీస్తు యేసు సంబంధులు వారి శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే లోకంలో కాదు పనిచేయాల్సింది. మొట్టమొదట ఈ బుద్ధి అనేది ఎవరిలో పనిచేయాలి? అందుకనే కదా ప్రతి క్లాస్ ద్వారా, ప్రతి తరగతి ద్వారా ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటున్న. ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఈ క్లాసులు కాదు. ఆ ఇన్ఫర్మేషన్లో దాగి ఉన్న బుద్ధిని మనం నేర్చుకోవాలి. ఆ బుద్ధి మనం ఎక్కడ అప్లై అవుతుంది? ఆశా నిగ్రహము. అంటే శరీర కోరికలను నిగ్రహించుకోవడం మీద ఈ బుద్ధి అప్లై అవుతుంది. చూద్దామా బుద్ధి అప్లై అయిన వాళ్ళు ఎలాగ ప్రవర్తించారో చూద్దామా? లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. అంతకీ జక్కయ్య స్టోరీ మనందరికీ తెలుసు కదండి. మళ్ళీ మాటికి రిపీటేషన్ ఎందుకు? జక్కయ్య ఎలా ఉండేవాడు? మొదట ధనవంతుడు అవ్వాలని కోరుకునేవాడు. ధనవంతుడే, కానీ ఎలా ధనవంతుడయ్యాడు? నేను ధనవంతుడిని అవ్వడానికి అవసరమైతే ఎదుటివాడు అన్యాయం అయిపోయినా పర్వాలేదు, కానీ వాడికన్నా నేను ఎక్కువ ధనవంతుడిగా ఉండాలన్నది తపన జక్కయ్యది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడైతే తన ఇంటిలోనికి వచ్చారో వెంటనే మన వాడికి బుద్ధి వచ్చింది.
ఆ బుద్ధి ఎక్కడ అప్లై అయింది? ఆశా నిగ్రహం మీద అప్లై అయింది. ఇంతకాలం ఏమో నేను ధనవంతుడిని అవ్వాలి అన్న కోరిక ఉంది చూసారా, ఆ కోరిక ఇప్పుడు ఆయనలో చచ్చిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు? నా ఆస్తిలో ఇదిగో నేను ధనవంతుని అవ్వాలని తాపత్రయపడ్డాను, అది నాలో ఆశ రేపింది, అనేకులను అన్యాయం అయిపోయినట్టుగా చేసింది. కానీ ప్రభు వచ్చిన తర్వాత నాకు బుద్ధి వచ్చింది. ఇప్పుడు నా ఆశ నేను చంపుకుంటున్నాను. నేను కాదు, నాతో పాటు అందరూ ధనవంతులు కావాలి. అంతే కదా, నా ఆస్తిలో సగ భాగాన్ని నేను ఇచ్చేస్తాను అన్నాడంటే నేనే కాదు, మిగిలిన వారు కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు నేను ఒక్కడనే బ్రతకాలన్నది స్వార్థం, కానీ నాతో అందరూ బ్రతకాలన్నది సమానత్వం. అంతేనా? ఈరోజు ఆ సమానత్వ స్థితికి జక్కయ్య రావడానికి గల కారణం ఏంటో తెలుసా? బుద్ధి ఆశా నిగ్రహం మీద అప్లై అయింది. ఇంకే అంతగా అప్లై అయింది చూడండి. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతును. అంటే ఎంత మంచి మనస్సు ఆయనకి వచ్చిందో ఆలోచించండి. అలాంటి మనస్సు రావడానికి ఏది అప్లై అయింది? ఏది ఎక్కడ అప్లై అయింది? తన ఆశ మీద ఈ బుద్ధి, నేర్చుకున్న బుద్ధి అప్లై చేసాడు కనుక ఇప్పుడు ఆశ అనేది చచ్చిపోయింది. ఇగో నాకు లేకపోయినా పర్లేదు, నా వలన ఎవడైతే అన్యాయంగా బాధపడ్డాడో వాడికి ఇదంతా చల్లాలి. బాగుందా? పనిచేసిందా? ఈరోజు ఈ రకంగా మనం నేర్చుకుంటున్న బుద్ధి మన జీవితాల్లో పనిచేస్తుందా? పని చేయట్లేదంటే కేవలం ఇన్ఫర్మేషన్ని తీసుకుంటున్నాం, అందులో ఉన్నదాన్ని పక్కన పడేస్తున్నాం. ఎలాగా? అరటిపండు తొక్కొలిచి తొక్కను తినేస్తున్నాం, పండుని పడేస్తున్నాం. తొక్కను మన దగ్గర ఒక్కోసారి చేస్తాం కదా, తొక్క ఉండిపోద్ది, పండు ఇచ్చిరేస్తాం. అలాగా మనం అందరూ ఏం చేస్తున్నాం అంటే లోపల పండు నాకు అవసరం లేదు, నాకేంటి తొక్కతోనే పని అనుకుంటున్నాం. కానీ తొక్కలో కాదు, లోపల అసలైన ఉంది. అదే నీకు జీవాన్ని ఇవ్వగలుగుతుంది. ఆలోచిస్తున్నారా? కనుక బుద్ధిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడికి మేము ఎన్నో విషయాలు చెప్తాం, అయితే మేము కూడా జ్ఞానాన్ని పంచడానికి రావట్లేదు. ఈ జ్ఞానం ద్వారా మీరు నేర్చుకున్న దగ్గర బుద్ధి అందులో ఉంది, అది మన జీవితాలను సంస్కరిస్తుంది. అంతేనా? జక్కయ్యని సంస్కరించలేదా? ఎంత ఆశగా ఉండేవాడు ధనవంతుడు అవ్వాలని, కానీ ఈరోజు ఆయన ధనవంతుడిగా లేకపోయినా పర్లేదు అనుకుంటున్నాడు, కానీ తోటివాడు బాగుండాలని ఆశపడుతున్నాడు. ఇంకొక రెఫరెన్స్ చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదియునైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటిరి. ఒకప్పుడు లోకస్థలంగా ఉన్నప్పుడు నా ఆస్తి పక్కడికి పోవడం ఏంటి? ఈరోజు అన్నదమ్ములను చూడండి ఎలా ఉందో. ఒక తండ్రికి పుట్టిన బిడ్డల్లోనే ఎలా ఉన్నదో ఆలోచించండి. ఇదిగో నాకంటే ఆడికి ఎక్కువ ఆస్తి ఇచ్చేసారన్నది. నీ అన్నదమ్ముడే కదా, ఎక్కువ ఇచ్చేస్తే ఏమైపోయింది? బయటకి ఇవ్వలేదు కదా. కానీ ఎలాగున్నది పోటీ? ఇగో ఆడికి ఎక్కువ ఇచ్చేసారు, నాకు తక్కువ ఇచ్చేసారు. ఇద్దరికి పంచితే చెరు సమానంగా పంచండి, లేకపోతే లేదు. పోనీ స్త్రీలకు ఇద్దాం అనుకుంటున్నారా? స్త్రీలను ఆల్రెడీ పంపించేసాం కదా, మన సొత్తు కాదు కదా, మన ఆస్తి వాళ్ళకి ఎలా చెందుతుంది అని మాట్లాడుతున్నారు. పోనీ ఈరోజు స్త్రీలు అలాగున్నారా? లేదు, మాకు భర్త సైడు ఆస్తి కావాలి, ఏంటి సైడు తండ్రి సైడు ఆస్తి కావాలి. ఇప్పుడు ఆస్తికి ఎలాగ వారసులు అయిపోయారంటే అమ్మాయిలు లేరు, అబ్బాయిలు లేరు, మొత్తానికి అందరికీ సమానంగా పంచాలి. ఒకరికి తక్కువ అవ్వకూడదు, ఒకరికి ఎక్కువ అవ్వకూడదు. లోకస్తులంగా ఉన్నప్పుడు మన స్థితి ఏంటో తెలుసా? ఆస్తి కోసం పోరాడే వరంగా ఉన్నాం. కానీ వీళ్ళ దగ్గర బుద్ధి పనిచేసిన తర్వాత వీళ్ళు దేన్ని ఏమంటున్నారు చూడండి. ఇక్కడ ఏమంటున్నారు? వాళ్ళను వాళ్ళు కాపాడుకోవాలనుకుంటున్నారు. అలా ఏ రకంగా కాపాడుకోవాలన్నది వాళ్ళకి అర్థమైపోయింది. స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదన్నది వాళ్ళకి తెలిసింది. ఆ బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో లోకం మీద ఆశ వారికి చచ్చిపోయింది. అవసరమైతే తమ ఆస్తి కోల్పోవడానికి కూడా వాళ్ళు సంతోషముగా. లోకంలో ఆస్తి పంపకాల దగ్గర సంతోషం ఉండదండి, ఉండదు. కానీ ఇక్కడ ఏమంటున్నారు?
బుద్ధి వచ్చిన తర్వాత ఏమన్నారు? సంతోషముగా తమ ఆస్తిని అంతా కోల్పోవడానికి వారు ఇష్టపడ్డారు. చూడండి, పని చేసిందా లేదా? ఇలాగే మనలో కూడా పని చేయాలి ఈ బుద్ధి. అలా పని చేస్తేనే మీరు ఉగ్రత నుండి కాపాడబడతారు. లేదు అంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకపాలైపోతారు. కనుక మనం బుద్ధిమంతులమా కాదా? చెప్పండి. దేవుడు అనుకున్న బుద్ధిమంతులు మనం కావాలి, లోకం అనుకున్న బుద్ధిమంతులు కాదు. సిగరెట్ తాగేవా, మందు తాగేవా, లేకపోతే తలెత్తుకుని తిరిగేవా, అది కాదు. అది మనల్ని ఎక్కడి వరకు కాపాడగలదు? ఈ లోకం వరకు మట్టుగా కాపాడగలుగుతుంది. మీరు దేవుని దృష్టిలో బుద్ధిమంతులు కావాలి. చూడండి, ఇంకొక రెఫరెన్స్, ఇంకా సామెతల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును, జ్ఞానము గలవాడు కోపమును అణిచుకొని దానిని చూపకుండును. బుద్ధి లేనివాడికి బుద్ధిహీనుడికి మధ్యన తేడా ఏంటో తెలుసా? మనల్ని ఏమన్నాడు దేవుడు? నువ్వు త్వరగా కోపపడద్దు. పోనీ కోపడ్డావు, దానిని ఎప్పుడు ఉంచుకోవద్దు అన్నాడు? సూర్యాస్తమయం వరకు ఉండాలి. సూర్యాస్తమయం దాటిన తర్వాత మళ్ళీ అది ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది పగగా మారిపోతుంది. ఆ పగని తీర్చుకోవడానికి నీ జీవితకాలం ప్రయాసపడతావు. అది మళ్ళీ నేను ఎక్కడ చేరుస్తుంది? నరకానికే చేరుస్తుంది. కనుక బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? కోపం వచ్చినా దానిని అణచుకుంటాడట. అంటే ఏ రకంగా మనకి ఈ బుద్ధి సహాయపడుతుందో ఒకసారి ఆలోచించండి. మనం అందరం పరలోకానికి చేరడానికి బుద్ధి ఏ రకంగా మనకు సహాయపడుతుందంటే ప్రతి విషయంలోనూ మనం నిగ్రహించుకునేటట్లుగా చేస్తుంది. నిగ్రహించుకోగలిగితేనే ఉగ్రత నుండి తప్పించబడతారు. అవసరం ఈ బుద్ధి. మరి వద్దనుకున్నారనుకోండి, పరిస్థితులు ఎలాగుంటాయి ఒక్కసారి చూడండి. వద్దనుకున్నారనుకోండి, ప్రొవర్బ్స్ సామెతలు 6:32, సామెతలు 6:32. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయవాడు స్వనాశనము కోరువాడే. అంటే ఆశ నిగ్రహాన్ని గనక నువ్వు సంపాదించకపోతే, అంటే ఈ బుద్ధి గనక అప్లై అవ్వకపోతే ఎవరి స్వనాశనాన్ని కోరుకుంటున్నాడు? వాడి స్వనాశనాన్ని కోరుకుంటున్నాడు, పక్కోడిది కాదు. బుద్ధి లేకపోతే ఎవరు నాశనం అయిపోతారు? మనకు మనమే నాశనాన్ని కొని తెచ్చుకుంటాం ప్రియమైన వారలారా. కనుక బుద్ధి చాలా అవసరము అని గ్రంథకర్త చెప్తున్నాడు. అలాగే సామెతలు 1వ అధ్యాయము 32-33 వచనాలు. జ్ఞానము లేనివారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మయమరిచి నిర్మూలమగుదురు. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించిన. ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించిన. ఎందుకంటే బుద్ధి పనిచేస్తుంది. తర్వాత వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా ఉండును. మనకు భయం ఎందుకండి? మన బుద్ధి పనిచేస్తున్నప్పుడు మనకు భయం ఎందుకు? ఎవడు భయపడాలి? బుద్ధిహీనుడు భయపడాలి. బుద్ధిమంతుడు భయపడాల్సిన అవసరత లేదు. ఎందుకంటే తనను తాను ఎలా సంరక్షించుకోవాలో వాడికి అర్థమైంది. ప్రియమైన వారలారా, ఈరోజు ఈ ఉపదేశాన్ని బట్టి బుద్ధి అంత ప్రాముఖ్యమైనదన్న విషయం మనకు అర్థమవుతుంది. జ్ఞానం కాదు. ఈరోజు నేను జ్ఞానాన్ని పంచడానికి రాలేదు. ఏది నేర్చుకోవాలి? ఆ జ్ఞానములో దాగి ఉన్న ఇంపార్టెంట్ ఎసెన్స్ బుద్ధి మనం నేర్చుకోవాలి. అందుకనే దేవుడు బైబిల్లో అనేకమైన చరిత్రలు రాయించాడు. వాళ్ళు అలా బ్రతకబట్టే అలా నాశనం అయిపోయారు. అది ఎందుకు మనతో చెప్తున్నాడు? ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి కాదు. దేనికి? దాని ద్వారా యుగ సమాప్తిలో ఉన్న మనము బుద్ధి తెచ్చుకోవడానికి అవన్నీ రాయించానని చెప్పాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయము ముగించుకుందాం. 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది ఎవరి కోసం ఆడుతున్నాడండి ఇదంతా? దేవునికి ఇష్టలుగా ఉండకపోయారట. ఎందుకు దేవునికి ఇష్టలుగా ఉండకపోయి అనేది కిందకు ఉంటుంది చూడండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు. ఏంటండి?
చెడ్డ వాటిని ఆశించడాన్ని బట్టి ఎవరికి ఇష్టలుగా ఉండకపోయారట? దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. సేమ్ ఇందాక నేర్చుకున్నది మళ్ళీ నేర్పిస్తున్నాడు. మనం చెడ్డ వాటిని ఆశించడం వల్ల, అంటే మన శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి మనం ప్రయాసపడతాం చూసారా, అదంతా ఏంటట? చెడ్డది అన్న విషయాన్ని మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. చెడ్డ వాటిని ఆశించడం వల్ల ఎవరికి ఇష్టలంగా లేము? దేవునికి ఇష్టలంగా లేము. అలాగే ఇజ్రాయేలీలు కూడా దేవునికి ఇష్టలుగా లేరు కనుక ఏమయ్యారు? తర్వాత ఏమయ్యారు? అరణ్యములో సంహరింపబడిరి. తర్వాత చదవమ్మా. వారు ఆశించిన ప్రకారం ఏది ఆశించారు? చెడ్డ వాటిని ఆశించిన ప్రకారము. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు ఇవన్నీ దృష్టాంతములుగా ఉన్నవి. తర్వాత కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మరియు ఓకే 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 ఈ సంగతులు మనతో ఎందుకు పాస్ చేస్తారంటే ఇన్ఫర్మేషన్ కోసం పాస్ చేయట్లేదు. వాళ్ళల్లో ఏం జరిగింది అనేది మనకు చెప్పట్లేదు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించాయి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలగాలి. అవన్నీ ఎందుకు రాయబడ్డాయి? ఆ జ్ఞానం అంతా మనకి ఎందుకు పంచుకున్నాడు దేవుడు? ఆ జ్ఞానాన్ని అంతా మనకు ఎందుకు పంచుకున్నాడు దేవుడు? బుద్ధి, మనకు బుద్ధి కలగడానికి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నాడు. కనుక మనమంతా ఎక్కడి వరకు ఉండిపోయాము? ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడం దగ్గర ఉండిపోయాము. కానీ దాంట్లో నుండి ఏం నేర్చుకోవాలి? అసలైన ఎసెన్స్ నేర్చుకోవాలి. అది బుద్ధి. అది వారికి లేకపోవడం వల్ల ఏమైపోయారు? నాశనం అయిపోయారు. కనుక మీరు నాశనం అవ్వద్దు. కనుక బుద్ధి కలిగి మసలుకోండి. అంటే ప్రతి ఒక్కడికి ఇల్లు కట్టడం తెలుసు, కానీ ఎక్కడ కట్టాలో తెలియాలి కదా. ఒకడు ఎక్కడ కట్టాడట? ఇసుక మీద కట్టాడట. ఒకడు బండ మీద కట్టాడట. బండ మీద కట్టినవాడు బుద్ధిమంతుడు, అది కదల్చబడదు. ఇసుకలో కట్టినవాడు ఇల్లు వరద వచ్చను, గాలి కొట్టింది, మొత్తం ఎగిరిపోయింది. కనుక ఇల్లు కట్టడం అందరికీ తెలుసు, కానీ ఎక్కడ కట్టాలనేది కావాలి. కనుక బుద్ధిమంతుడైతే ఎక్కడ కట్టాలో వాడికి, ఎలా కట్టుకోవాలో వాడికి తెలుస్తుంది. బుద్ధిహీనుడైతే ఎక్కడో దగ్గర కట్టేసుకుంటాను, నాకు ప్రజెంట్ కావాలి కదా అని అనుకుంటాడు, కానీ అది శాశ్వత కాలానికి అది నిలబడదు. కనుక ప్రియమైన వారు మీరందరూ, లేకపోతే మనం అందరం పరలోకాన్ని చేరాలన్నది తండ్రి యొక్క ఉద్దేశంగా ఉన్నది. కనుకనే మనకు అనేకమైన జ్ఞాన సంగతులు మనకు ఉపదేశిస్తున్నాడు వాక్యం ద్వారా. ఈ జ్ఞాన సంగతులను బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, జ్ఞానాన్ని సంపాదించడానికి మీరు పరుగులు తీయొద్దు. ఏది? అందులో ఉన్న బుద్ధిని నేర్చుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఆ బుద్ధి ఎక్కడ అప్లై అవుతుంది? ఆశా నిగ్రహం మీద అప్లై అవుతుంది. ఆశా నిగ్రహం లేకపోతే మనం దేనికి పాత్రలు అవుతున్నాం? ఉగ్రతకు పాత్రలు అవుతున్నాం. ఆ ఉగ్రత నుండి తప్పింపబడాలంటే మనకి బుద్ధి కావాలి. ఆ బుద్ధి మనకు నేర్చుకోవాలంటే ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానము, ఉపదేశము దగ్గరే మనకి దొరుకుతుంది. ఇదంతా ఒక చక్రం. జ్ఞానం ద్వారా బుద్ధి నేర్చుకుంటున్నాం. ఆ బుద్ధి ఆశా నిగ్రహం మీద పనిచేస్తుంది ప్రియమైన వాళ్ళ. గనక ఎవరు బుద్ధి చెప్పుతున్నా, ఎవడు చెప్పాడు అన్నది కాకుండా వ్యక్తిగత ప్రియారిటీ లేవద్దు. ఏది కావాలి మనకి? ఇంపార్టెంట్ బుద్ధి ఇంపార్టెంట్. వాడు ఎలాగున్నాడో మనకు అనవసరం, కానీ వాడు చెబుతున్నది నాకు అవసరమా కాదా అన్నది మీరు ఆలోచించాలి. అంత్య దినాలలో ఉన్న మనము ప్రతి ఒక్క ఆయన చెప్పిన, ప్రతి దైవజనుడు చెప్పిన బుద్ధి మనకి చాలా అవసరం ప్రియమైన వాళ్ళ, చాలా అవసరం. కనుక వాడు చెప్తున్నాడు నేను వినడం ఏంటి, వీడు చెప్తున్నాడు నేను వినడం ఏంటి, మావాడు చెప్తేనే నేను వింటాను, ఇలా వ్యక్తిని బట్టి పోయారనుకోండి, మనకి ఏ రోజు బుద్ధి రాదు. ఎవరు చెప్పినా ఇందులో ఏమున్నది అనేది మీరు మొదటగా పరిశీలన చేయాలి. అది నాకు ఎంతవరకు అప్లై అవుతుంది, నిజంగా ఇది అవసరమా కాదా. ఆల్రెడీ ఉన్నదంటే హ్యాపీ, లేదు అనుకోండి దాన్ని తీసుకోండి. దాని ద్వారా మీ ఆశలను మీరు నిగ్రహించుకోండి. అలా నిగ్రహించుకోగలిగితే మీ ప్రాణానికి మీరే ఉపకారులుగా ఉంటారు. ఎక్కడికి? భూమి మీద కాదు, పరలోకానికి. పాతాళానికి జారిపోకుండా పరలోకానికి మిమ్మల్ని చేరవేయడానికి ఈ బుద్ధి ఎన్నో రకాలుగా మనకి
ఉపయోగపడుతుంది. అందుకే మీ సంపాదన అంతా ఇచ్చేమన్నాడు. దేనికి? బుద్ధిని నేర్చుకోవడానికి. ఏది వాల్యూ? నిన్ను పరలోకాన్ని నడిపించేది నీ ధనం కాదు, నీ జ్ఞానము కాదు. ఏది? నీ బుద్ధి. కనుక దేవుడు అనుకున్న బుద్ధిమంతులంగా మనం ఈ భూమి మీద బ్రతకడానికి ప్రయాసపడదాం. మనుషులు అనుకున్నట్లుగా కాదు, ఓకేనా? దేవుడు అనుకున్నట్లుగా బుద్ధిమంతులుగా ఉందాం, ఓకేనా? మరి మంచి మాటలను దేవుడు మనతో పంచుకున్నందుకే దేవునికి మరి వందనాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, గొప్ప విషయాలను ఎప్పటికప్పుడు మాకు నేర్పిస్తూ దేవా, మా పట్ల మీరు చూపుతున్న ఈ కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇంత కృపను మా పట్ల ఎందుకు కనపరుస్తున్నారంటే దేవ, పాపములో పడకుండా మమ్మల్ని బయట పడవేయడానికి ఈ కృపను మీరు వినియోగిస్తున్నారన్న విషయం మాకు అర్థమవుతుంది తండ్రి. కనుక దీనిని వ్యర్థపరుచుకునే వరంగా ఉండకుండా దేవ, కామాతురతకు వినియోగించుకునే వరంగా ఉండకుండా సద్వినియోగపరుచుకొని మీరు అనుగ్రహించబోయే లేకపోతే మీరు ఆశించిన ఆ పరలోకానికి మేమందరము చేరగలిగేటట్లుగా జ్ఞానయుక్తమైన సంగతుల్లో దాచబడి ఉన్న బుద్ధిని మేము నేర్చుకునేటట్లు సహాయం చేయండి. ఇజ్రాయేలీలు ఎలాగైతే చెడ్డ వాటిని ఆశించి మీకు ఇష్టలుగా లేకుండా ఎలాగైతే నశించిపోయారో అలా నశించిపోవాలన్న ఆలోచన మాకెవరికి లేదు తండ్రి. కనుక ఈ బుద్ధి గల మాటలను మా హృదయంలో చొప్పించి తద్వారా మా ఆశలను నిగ్రహించుకొని మీకు ఇష్టంగా బ్రతకగలిగే భాగ్యాన్ని మా అందరి జీవితాలలో మీరు అనుగ్రహిస్తారని నమ్ముచు ఇప్పటివరకు మీరు చేసిన మేళ్ళంటిని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటూ, అలాగే జరగబోయే తరగతుల్లో కూడా మీరు తోడుగా ఉండి మీకు మహిమకరంగా ప్రతి తరగతిని నడిపించమని ఇప్పుడు కూడా తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామన్న అడిగి వేడుకుంటున్నాం తండ్రి.